వెల్కమ్ బ్యాక్ టు హానియా కార్ డెకర్ ఛానల్ అండి. మనం చూస్తున్న కార్ సేల్కి వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కార్ గురించి నేను చెప్పే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియోని ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ కార్ వీడియో అనేది చాలామందికి రీచ్ అయ్యే అవకాశం ఉందండి. కార్ అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీ కండిషన్లో ఉందండి. ఇక్కడ చూసుకోవచ్చు, ఒరిజినల్ కార్ అన్నమాట. చెర్రీ రెడ్ చాలామంది ఇష్టపడతారు. 100% ఒరిజినల్ పెయింట్ అండి. మొత్తం కార్ మొత్తం చిన్న 1% టచ్అప్ కూడా అవ్వకుండా వెల్ మెయింటైన్డ్ కార్ అన్నమాట. ఇన్వాయిస్ ఓనర్ కార్ అయితే మాత్రం మిస్ చేసుకోవద్దు. డీజిల్ వేరియంట్ 1.5 టైటానియం ప్లస్ అంటే టాప్ ఎండ్ అన్నమాట. 6 ఎయిర్ బ్యాగ్స్ అండ్ లేటెస్ట్ ఫేస్ లిఫ్ట్తో వచ్చిన కార్. మనం మన హానియా కార్ డెకర్స్ తరపు నుంచి చాలా మంచి ప్రైస్కి ఇవ్వబోతున్నానండి. కంప్లీట్ వీడియో చూడండి. ఈ కార్ మనకి కావాలి అనుకునే వాళ్ళు నన్ను కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్ 8008173143. మన అడ్రస్ వచ్చేసరికి గుంటూరులో హానియా కార్ డెకర్స్ ఎగ్జాక్ట్గా టాటా షోరూమ్కి ఆపోజిట్లో ఉండిద్దండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కార్ డాక్యుమెంట్స్ పరంగా మనం మాట్లాడుకుంటే ఈ కార్ వచ్చేసరికి 2018 5వ నెలలో ఓనర్ తీసుకోవడం జరిగిందండి. ఇన్వాయిస్ ఓనర్. 2 కీస్ కూడా ఈ విధంగా ఉంటాయి, అవైలబుల్లో ఉన్నాయి. అలానే 2018లో వీళ్ళు తీసుకున్నారు కాబట్టి మనకి లైఫ్ పరంగా 2033 5వ నెల వరకు ఉందండి. ఇన్సూరెన్స్ వచ్చేసరికి కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ మే 2026 వరకు ఉందన్నమాట. అంటే ఆల్మోస్ట్ 1 ఇయర్ ఉంది. పొల్యూషన్ కూడా అవైలబుల్లో ఉందండి. డాక్యుమెంట్స్ పరంగా మనం 1 రూపీ కూడా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేని కార్ అన్నమాట. అండ్ మెయింటెనెన్స్ విషయానికి వస్తే కార్ అయితే మాత్రం ఇప్పటి వరకు నేను పోస్ట్ చేసిన కార్స్లో బెస్ట్ కార్ అండి. ఎందుకంటే సెకండ్ హ్యాండ్ కార్ అన్న తర్వాత కొద్దిగా కార్నర్ టచ్అప్స్ కూడా అవుతాయి. అలాంటిది ఈ కార్ అనేది 100కి 100% ఎక్కడ టచ్అప్ అవ్వకుండా చాలా నీట్గా మెయింటైన్ చేశారు ఇప్పటి వరకు. మీరు లైవ్లో వస్తే కార్ తీసుకుని వెళ్ళిపోతారండి, అంత బాగుందన్నమాట కారు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు కార్ క్వాలిటీ. ఎస్పెషల్లీ ఈ కలర్ కోసం చాలామంది వెయిట్ చేస్తుంటారండి. చెర్రీ రెడ్, పోలో రెడ్ అని కూడా మనం అనొచ్చు. ఫోర్డ్ ఎకోస్పోర్ట్లో ఈ కలర్ కేవలం టాప్ ఎండ్ వేరియంట్స్కి మాత్రమే ఇచ్చారండి. లైవ్లో అయితే మాత్రం ఇంకా చాలా బాగుండిద్ది. ఇక్కడ చూసుకోవచ్చు, ఎక్కడ డెంట్ స్క్రాచ్ ఎక్కడ లేదు. ఎస్యూవీ సెగ్మెంట్లో డీజిల్ వేరియంట్ మైలేజ్ వచ్చే కార్ అండ్ సేఫ్టీ కారు కోసం ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే బెస్ట్ కార్ అండి. ఎందుకంటే ఫోర్డ్ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఇంటర్నేషనల్ బ్రాండ్. అండ్ ఈ కార్ సేఫ్టీ పరంగా కూడా 5 స్టార్ రేటింగ్ కలిగి ఉంది. హెవీ క్వాలిటీ అండి. బాడీ ఒక స్టాండర్డ్ మెటీరియల్తో వీళ్ళు బిల్డ్ చేశారు. మీరు వచ్చి ఆ డోర్, బానెట్, డిక్కీ, బూట్ మీరు ఒకసారి పట్టుకొని చూస్తే మీకు అర్థమైంది అన్నమాట. ఎస్పెషల్లీ ఈ ఇంజన్స్ చాలా బాగుంటాయి. మీకు రిలయబుల్ ఇంజన్ అన్నమాట. 100% మీరు వచ్చి ఒక్కసారి డ్రైవ్ చేయండి. ఇంజన్, సస్పెన్షన్, ఏసీ అద్భుతంగా ఉంది కారు.
అండ్ ఈ కార్ బాడీ పరంగా మనం మాట్లాడుకుంటే పెయింట్ అయితే ఫుల్ ఒరిజినల్, నేను చెప్పేశాను. బానెట్ దగ్గర నుంచి 4 డోర్లు, బ్యాక్ బూట్, డిక్కీ ఏ పార్ట్ కూడా చేంజ్ అవ్వలేదండి. అండ్ దీని టైర్స్ కూడా దాదాపుగా మనకి 75% టైర్స్ ఉన్నాయండి, ఫ్రంట్ బ్యాక్ కలిపి. టైర్స్ కూడా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదన్నమాట. చాలా బాగున్నాయి టైర్స్ కూడా. దాదాపుగా నాకు తెలిసినంత వరకు 15,000 కిలోమీటర్ల నుంచి 20,000 కిలోమీటర్లు ఆరాంగా తిరగవచ్చు ప్రజెంట్ ఉన్న టైర్స్తో. అండ్ టాప్ ఇక్కడ మనం ఒక లుక్ చూసుకోవచ్చు, టాప్ అండ్ వేరియంట్ కాబట్టి. రూఫ్ రైల్స్, ఈ రూఫ్ రైల్స్కి పైన కస్టమర్ స్పోర్టీ లుక్ కోసం ఇక్కడ ఏమైనా లగేజ్ క్యారీ చేయడానికి ఈ విధంగా స్పోర్టీ క్యారియర్ అంటారు, ఆ విధంగా ఏర్పాటు చేసుకున్నారు, ఇన్స్టాల్ చేయించారు. దీనివల్ల ఒక ఎలిగెంట్ లుక్ అయితే వచ్చిందన్నమాట కార్. మీరు లైవ్లో వస్తే చాలా బాగుండేది కార్, ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఈ కార్ వచ్చేసరికి మీకు బ్రాడ్ ఒక లుకింగ్ పరంగా చాలా బాగుంటుంది. ఒకసారి మనం ఫీచర్స్ మాట్లాడితే ఇక్కడ ఫ్రంట్ న్యూ ఫేస్ లిఫ్ట్ అన్నమాట. 2017 ఎండింగ్లో ఈ మోడల్ అనేది లాంచ్ చేశారండి. ఇక్కడ ఫ్రంట్ చూసుకోవచ్చు. ఏదైతే మనకి ఫ్రంట్ కనబడుతుందో హెడ్ ల్యాంప్స్, ఇందులో ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. విత్ మార్నింగ్ డిఆర్ఎల్ లైట్ పరంగా నైట్ పూట ఇబ్బంది రాకుండా ఉండిద్ది అన్నమాట. కింద ఫాగ్ ల్యాంప్స్ కూడా చూసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ వీళ్ళు ఏదైతే షెల్ ఇచ్చారో గ్రిల్ కంప్లీట్గా క్రోమ్ ఫినిష్తో ఫోర్డ్ అనే బ్యాడ్జ్ అనేది తగిలించి వీళ్ళ బ్రాండ్ ఇమేజ్ని కనబడేట్టు క్లియర్గా ఇచ్చారన్నమాట. అండ్ ఇది వచ్చేసరికి ఓఆర్విఎమ్స్, సైడ్ ఓఆర్విఎమ్స్ అంటే సైడ్ మిర్రర్స్, ఆటో ఫోల్డబుల్ అన్ఫోల్డ్ అన్నమాట. అలానే మాన్యువల్గా కూడా ఫోల్డ్ చేసుకోవచ్చు, ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ మార్నింగ్ డిఆర్ఎల్ అనేది ఆన్ అయిందండి. నేను అన్లాక్ చేయగానే కారు మీకు ఇక్కడ కనబడుతుంది కదండి, ఇది వచ్చేసరికి లైట్ బ్లింక్ అవ్వట్లా. అది వీడియో తీస్తున్నాను కాబట్టి కెమెరా వల్ల మీకు ఆ విధంగా కనబడుతుంది అన్నమాట, బ్లింక్ అవ్వదండి. ఇక్కడ సైడ్ చూసుకోవచ్చు ఎలాయ్ వీల్స్ డిజైన్ కూడా. ఎలాయ్ వీల్స్ అయితే లేటెస్ట్ ఎలాయ్ వీల్స్, డైమండ్ కట్ ఎలాయ్ వీల్స్ అంటారు ఫోర్డ్లో. చాలా బాగున్నాయి అన్నమాట. మీకు 4 కూడా ఎక్కడ స్క్రాచెస్ ఏమీ లేకుండా చాలా నీట్గా మెయింటైన్ చేశారు. 4 టైర్లు కూడా అండ్ 4 ఎలాయ్ వీల్స్ కూడా చాలా నీట్గా ఉంటాయి చూడ్డానికి. అండ్ ఇంటీరియర్ విషయానికి వస్తే చూసుకోవచ్చండి, కంప్లీట్గా లెదర్ సీట్స్ అనేవి కంపెనీ నుంచి వచ్చినవి. 95% కూడా ఎక్కడ చెక్కు చెదలేదన్నమాట, లెదర్ కాబట్టి. ఇక్కడ ఫ్రంట్ లుక్ కూడా చూసుకోవచ్చు. ప్లేయర్ వచ్చేసరికి కంప్లీట్గా మనకి మ్యానుఫ్యాక్చర్ సైడ్ నుంచి వచ్చిన ప్లేయర్ అండి, చాలా బాగుండిద్ది. అందులో యాపిల్ కార్ప్లే కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు ఫోర్డ్ తరపు నుంచి. అండ్ రేట్ చూసుకుంటే మనకి టాప్ అండ్ వేరియంట్ కాబట్టి మనకి బ్యాక్ కూర్చున్న వాళ్ళకి 2 హెడ్ రెస్ట్ చూసుకోవచ్చు, ఒకటి ఆర్మ్ రెస్ట్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు అండి, విత్ కప్ హోల్డర్స్, బాటిల్ హోల్డర్. అండ్ ఇక్కడ లెగ్ రూమ్ చూసుకోవచ్చు అండి, చాలా స్పేషియస్గా ఉండిద్ది అన్నమాట. ఓల్డ్ పర్సన్స్, కొంచెం ఏజ్డ్ పర్సన్స్ అండ్ కొంచెం హైట్ కావాలి అనుకునే వాళ్ళకి బెస్ట్ కార్ అండి. ఎందుకంటే మీకు హైట్ ఎస్యూవీ సెగ్మెంట్లో వస్తుంది కారు, చాలా స్పేషియస్గా ఉండిద్ది. లాంగ్ జర్నీకి అయితే సూపర్ అండి. మైలేజ్ కూడా మనకి దాదాపుగా 20 ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అండ్ ఈ కార్లో సేఫ్టీ పరంగా మనకి 6 ఎయిర్ బ్యాగ్స్ అనేవి ప్రొవైడ్ చేశారండి. ఇక్కడ చూసుకోవచ్చు సైడ్ కర్టన్స్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు, ఎయిర్ బ్యాగ్
సో ఇటువైపు కూడా ఒక ఎయిర్ బ్యాగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ డ్రైవర్ సీట్స్ ఏదైతే ఉన్నాయో ఇందులో కూడా ఎయిర్ బ్యాగ్స్ అనేవి మనం చూడొచ్చు. అండ్ ప్యాసింజర్కి కూడా ఉండిద్దండి. అలానే డ్రైవర్కి కో ప్యాసింజర్కి కూడా ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి అన్నమాట. 6 ఎయిర్ బ్యాగ్స్ ఇవి మొత్తం. అండ్ ఇక్కడ డ్రైవర్ డోర్ ఏదైతే ఉందో చాలా హెవీ ఉంటాయండి ఇవి మొత్తం. అసలు మీకు ఇక్కడ వస్తే చాలా అంటే వెయిట్ ఎక్కువ ఉంటాయి అన్నమాట ఇవి. మీకు ఫోర్డ్ తరపు నుంచి చాలా క్లిక్ అయిన మోడల్ అన్నమాట ఫోర్డ్ ఎకో స్పోర్ట్ అనేది. దట్టు టైటానియం ప్లస్ చెర్రీ రెడ్. మీరు ఒక్కసారి వచ్చి చూడండి, 100% తీసుకుని వెళ్ళిపోతారు. ఫస్ట్ వచ్చిన కస్టమర్ తీసుకుని వెళ్ళకపోతే మీరు నన్ను ఆ టైంలో అడగండి. అండ్ ఇవి వచ్చేసరికి సైడ్ మిర్రర్స్ అడ్జస్ట్ చేసుకోవడానికండి. 4 పవర్ విండోస్ అన్నమాట. లాక్ అన్లాక్ మాన్యువల్గా చేసుకోవడానికి. అండ్ మీకు ఇక్కడ డ్రైవర్కి ఆపోజిట్ సైడ్ ప్యాసింజర్ డోర్కి కూడా ఇచ్చారన్నమాట లాక్ అన్లాక్. చాలా మంచి ఆప్షన్ ఇది. అండ్ ఇది వచ్చేసరికి కంప్లీట్గా కీలెస్ ఎంట్రీ ఉండిద్దండి ఈ కార్కి. కంప్లీట్ కీలెస్ ఎంట్రీ అంటే మనకి ఇంజన్ స్టార్ట్ చేయాలి అంటే పుష్ స్టార్ట్ బటన్ అనేది యూజ్ చేయాల్సి ఉండిద్ది అన్నమాట. పైన రూఫ్ కూడా చూసుకోవచ్చండి, ఎక్కడ అసలు డస్ట్ అనేది ఎక్కడ లేదన్నమాట. ఒక్కసారి బ్యాక్ ప్రొఫైల్ కూడా చూసిన తర్వాత మనం మాట్లాడదాం. బ్యాక్ బూట్ అండి. ఇక్కడ టైటానియం ఎకో స్పోర్ట్ ఫోర్డ్ లోగోస్ అనేవి చూడొచ్చు. ఇక్కడ డీఫాగర్ అనేది చూడొచ్చు అండి. డీఫాగర్ లైన్స్ టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి వర్షం కాలంలో మంచు పడేటప్పుడు యూజ్ అయ్యిద్ది. వర్షాకాలంలో బ్యాక్ వైపర్ కూడా చూడొచ్చు, రేర్ వైపర్. అండ్ మనం సరే బూట్ ఓపెన్ చేయాలి. ఇక్కడ చూసుకోవచ్చండి, చాలా మంచి స్పేస్ అన్నమాట ఇదైతే మాత్రం 90 డిగ్రీ యాంగిల్లో మనకి బూట్ అనేది ఓపెన్ అవుతుంది అన్నమాట. అండ్ ఇక్కడ ఏదైతే కనబడుతుందో మనం లగేజ్ క్యారీ చేయడానికి చాలా మంచి స్పేస్. దాదాపుగా ఒక 350-400 లీటర్స్ అనే స్పేస్ అనేది వీళ్ళు ఇచ్చారు. ఎక్కడ డస్ట్ అసలు ఏముండదండి, చాలా బాగుంటుంది వెహికల్. ఇక్కడ మీకు బ్యాక్ నుంచి కంపెనీ నుంచి వచ్చే పంచెస్ ఇక్కడ కనబడుతున్నాయి కదండి, పంచెస్ కావచ్చు, ప్రతిదీ ఇక్కడ పైన ప్రతి డోర్ ప్రతి పార్ట్ కూడా చెక్ చేసిన తర్వాతే మనం మన ఛానల్లో కార్ అనేది అప్లోడ్ చేయడం జరిగిద్దండి. ఇక్కడ డాష్ బోర్డ్ చూసుకుంటే మనకి ఈ కార్ వచ్చేసరికి ఇప్పటి వరకు 82,000 తిరిగిందండి. డాష్ బోర్డ్ మీద చిన్న స్క్రాచ్ లేదన్నమాట, అంత వెల్ మెయింటైన్డ్ కారు. అండ్ ఇందులో స్పీకర్స్ ఇక్కడ చూసుకోవచ్చు, సెంట్రల్ స్పీకర్ సబూఫర్ లాంటి చిన్న స్పీకర్ కూడా ఉండిద్ది, కంపెనీ నుంచి వస్తుంది. అండ్ ఇక్కడ మీకు దాదాపుగా ట్విట్టర్స్ కూడా కంపెనీ నుంచి ప్రొవైడ్ చేస్తారండి. ట్విట్టర్స్ అంటే మ్యూజిక్ అయితే అల్టిమేట్ ఉండిద్ది మ్యూజిక్ లవర్స్కి, ఇక్కడ ట్విట్టర్స్ అంటారు. అండ్ ఇవి మెయిన్ స్పీకర్స్ చాలా బాగుండిద్ది. ఏసీ అయితే ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ప్రొవైడ్ చేశారండి. ఇక్కడ యూఎస్బీ పెట్టుకోవడానికి పెన్ డ్రైవ్స్ కావచ్చు, ఛార్జింగ్ పోర్ట్స్ కావచ్చు. ఈ కార్కి ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ కూడా ఉందండి. అంటే మనం స్లిప్పరీ ప్లేసెస్లో అంటే లైక్ ఘాట్ రోడ్లో వెళ్ళినప్పుడు టైర్కి రోడ్డుకి ఫ్రిక్షన్ అనేది టీసీఎస్ అన్నమాట, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ అనేది ఉంది ఈ కార్కి. గ్రిప్ అనేది జారిపోకుండా యూజ్ అవుతుంది అన్నమాట. ఒకసారి మనం ఇంజన్ స్టార్ట్ చేసి చూపిస్తానండి. ఇక్కడ ఇంజన్ స్టార్ట్ చేయాలంటే క్లచ్ ప్రెస్ చేసి ఇంజన్ స్టార్ట్ అయిపోయిందండి. బ్యాటరీ కూడా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది మనకి. ఇక్కడ సిస్టమ్ కూడా చూసుకోవచ్చు.
ఇందులో దాదాపుగా చాలా మంచి ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. బ్లూటూత్ కావచ్చు, ఇంకా మీకు ఎమర్జెన్సీ మోడ్ అని, యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ కనెక్ట్ చేసుకోవడానికి, వెహికల్ స్టేటస్ కావచ్చు, ఇవి చాలా యాంబియంట్ లైట్ అని చాలా ఇచ్చారండి ఆప్షన్స్. అండ్ ఇందులో మనకి రేర్ క్యామ్ కూడా చూసుకోవచ్చు అండి, చాలా మంచి క్వాలిటీతో ఇస్తారన్నమాట, కంపెనీ నుంచి వచ్చింది. అండ్ ఇక్కడ ఏసీ కూడా ఇక్కడ చూసుకోవచ్చు మనం. ఇక్కడ ఏసీ అయితే ఇక్కడ చూసుకోవచ్చు. ఏసీ కూడా ఇందులో చూపిస్తుంది అన్నమాట, ఎన్ని పాయింట్స్ మనం పెట్టాం. ఏసీ అయితే చిల్ వస్తుందండి. అసలు మనం ఈ కార్ తీసుకుంటే మాత్రం 1 రూపీ కూడా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదండి, అంత పర్ఫెక్ట్గా ఉంది. ఇది వచ్చేసరికి 5 గేర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఇక్కడ చూసుకుంటే మనకి స్టీరింగ్ మీద ఇటువైపు వాల్యూమ్ పెంచుకోవడానికి, తగ్గించుకోవడానికి వాయిస్ కమాండ్ కూడా ఉందండి. ఫార్వర్డ్, బ్యాక్వర్డ్ అండ్ కాల్ పిక్ చేయడానికి, కట్ చేయడానికి ఆప్షన్స్ కావచ్చు. ఇక్కడ మనకి క్రూజ్ కంట్రోల్ కూడా ఉందన్నమాట, చాలా మంచి ఆప్షన్ ఇది హైవే మీద. ఒకసారి బానెట్ పిక్ చేసి నేను చూపిస్తానండి. బానెట్కి లివర్ ఇక్కడ ఉండిద్ది అన్నమాట. ఇవి డ్రైవర్ సైడ్ అప్పర్ ఆర్మ్స్ అండి, ఇక్కడ చూసుకోవచ్చు మీకు. ఇంజన్ అయితే మాత్రం చూసుకోవాల్సిన అవసరం లేదండి, అంత సైలెంట్గా ఉందన్నమాట. మనకి ఏదైతే కొంచెం సౌండ్ వినబడుతుందో అది వచ్చేసరికి ఫ్యాన్ అండి, రేడియేటర్ ఫ్యాన్ ఆన్ అయింది. అంటే మనం కొంచెం ఏసీ ఆన్ చేసాం కాబట్టి రేడియేటర్ ఫ్యాన్ అవి మొత్తం ఆన్ ఉన్నది కాబట్టి మీకు ఆ సౌండ్ అలా విధంగా వస్తుంది అన్నమాట. మనం బానెట్ వేస్తే ఆ సౌండ్ అనేది ఏమి ఉండదండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. మనం మన హానియా కార్ డెకర్స్ తరపు నుంచి ఈ కారు వచ్చేసరికి 6,75,000 రూపాయలు చెప్తున్నామండి. 6,75,000 రూపాయలు. మీరు మార్కెట్లో ఎక్కడైనా కనుక్కోండి, అద్భుతంగా ఉందన్నమాట కారు. ఫోర్డ్ ఎకోస్పోర్ట్లు మార్కెట్లో చాలా ఉన్నాయి, లీవ్ ఇట్. ఈ కార్ ఎస్పెషల్లీ నేను ఏదైతే చూపిస్తున్నాడో పర్టికులర్ కారు మీరు వచ్చి ఒక్కసారి చూడండి, కారు 100% తీసుకొని వెళ్ళిపోతారు. ఫైనల్గా ఏమైనా ఉంటే 6,60,000 రూపాయలకి ఇస్తానండి. బార్గెనింగ్స్ అనేది ఏమి ఉండదు ఈ కార్కి. జెన్యూన్ కార్, 100% ఇష్టపడతారు. ఎస్సీవీ సెగ్మెంట్లో టాప్ నాచ్ అండి. ఈ కార్ మనకి కావాలి అనుకునే వాళ్ళు నన్ను కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్ 8008173143. మన అడ్రస్ వచ్చేసరికి గుంటూరులో హానియా కార్ డెకర్స్ ఎగ్జాక్ట్గా టాటా షోరూమ్కి ఆపోజిట్లో ఉందండి. థ్యాంక్ యూ సో మచ్.